హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు మనకి ఏమంటారు అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ అంటున్నారు. అయితే ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ మనకి ఎలా ఉంటాయి అంటే ఇలా అనమాట. చూడండి, ఇక్కడ ఇది ఒక లైన్ అయితే ఇది ఇంకొక లైన్. ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ అండ్ కంటైనింగ్ టు ద పాయింట్ అంటే మనకి ఇది ఒక పాయింట్ ఇలా, ఓకేనా. ఇక్కడ ఏ ఒక్క పాయింట్ ఉంటుంది, ఈ L1 ఈక్వేషన్ అండ్ L2 ఈక్వేషన్స్, ఈ టూ లైన్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చారు అండ్ ఏ ఒక్క పాయింట్ కూడా ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోమని చెప్తున్నాను అనమాట, ఓకేనా. అయితే నేను ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవడానికి ఇక్కడ నేను ఈ విధంగా రాసుకున్నాను వాళ్ళు ఇచ్చిన లైన్స్ని L1 ప్లస్ లాంబ్డా ఇంటూ L2 అనమాట. ఇది మన బేస్, ఓకేనా. అయితే లేట్ చేయకుండా మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ L1 ఈక్వేషన్ రాసుకుందాం. x ప్లస్ y ప్లస్ 1 ప్లస్ లాంబ్డా ఇంటూ 2x మైనస్ y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఓకేనా. ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన పాయింట్ ఏంది, ఏ ఒక్క పాయింట్ ఇచ్చారు, ఎంత 5, -2. దీన్ని x, yగా తీసుకుంటున్నాం, ఓకేనా. అయితే ఇందులో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 5 - 2 ప్లస్ 1 ప్లస్ y ఇంటూ 2 ఇంటూ 5 ప్లస్ 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఎంత వస్తుంది, 6 - 2 ప్లస్ y ఇంటూ 10 ప్లస్ 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4 ప్లస్ 17y ఈజ్ ఈక్వల్స్ టు 0. 17y ఈజ్ ఈక్వల్స్ టు -4. y ఈజ్ ఈక్వల్స్ టు 4/17. నాకు ఇప్పుడు లాంబ్డా యొక్క వాల్యూ వచ్చింది. వాళ్ళకి అడుగుతున్న నాకేంటి, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అడుగుతున్నారు. అయితే మనం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనుకోవడానికి ఇది ఒక బేస్ అనుకున్నాం కదా. అయితే ఈ లాంబ్డా ప్లస్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ by17 ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, మల్టిప్లికేషన్ ఆఫ్ 17 చేస్తే మనకు క్యాన్సిల్ అవుతుంది కదా 17. సో 17x ప్లస్ y ప్లస్ 1 -4/17 ఇంటూ 17 2x మైనస్ 5 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 17 గెట్ క్యాన్సిల్. నాకు ఇప్పుడు ఈక్వేషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. 17x ప్లస్ 17y ప్లస్ 17 మైనస్ 4ని మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో ఇద్దాం, ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు 0. 17x ప్లస్ 17y ప్లస్ 17 -4 2 8 minus into minus ప్లస్ 4y and 4y 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు xy టర్మ్స్ అండ్ y టర్మ్స్ ఈక్వల్ చేద్దాం. అండ్ ఇక్కడ 17 - 8 ఎంత వస్తుంది, 9x ప్లస్ టర్మ్, ఓకేనా. అండ్ 17 ప్లస్ 4y ఎంత వస్తుంది, 21y. 17 - 20 -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనమాట, ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.